బోటి గోంగూర అనుకుంటే మీరు పొరపడినట్టే. ఇది బోటి గోంగూర కాదు, పాస్తా గోంగూర. ఎలా చేయాలో చెప్తాను. వీడియో పూర్తి వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. నేను చేసే ప్రతి వంటకం కూడా బ్యాచిలర్స్ అండ్ వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు. నేను ముందుగా ఫ్రెష్ గోంగూరని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఫ్రెష్ గోంగూరని బాగా వాష్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని గోంగూరలోకి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 15 నిమిషాల పాటు బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన గోంగూరని ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కొన్ని కోపులు వేసుకోవాలి. కోపులు అంటే చూపిస్తున్నాను చూడండి వీడియోలో, అవే వేసుకున్నాను. అవి కోపులు కూడా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత టమాటాస్ కూడా వేసుకోవాలి. టమాటాస్ అనేవి బాగా స్మాష్ చేయలాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూరని పేస్ట్ని అందులోకి వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలపాలి. అందులోకి కొంచెం గరం మసాలాని యాడ్ చేస్తాను. అలాగే రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు అసలు అయినది పాస్తా. ఈ పాస్తాను కూడా అందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తగినంత వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత పెట్టాలి. 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత అందులో కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా కుక్ అవనిస్తే ఎంతో గుమగుమలాడే పాస్తా గోంగూర కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది అన్నంలోకి రోటీలోకి కూడా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.